టమాటా నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దాం అండి. ఈరోజు కేజీ టమాటాలతో నిల్వ పచ్చడి చేసుకుందామండి. అందుకు కేజీ టమాటాలు మంచిగా ఇట్లా ఫ్రెష్ టమాటా తీసుకొని కడుక్కోవాలండి. 2-3 సార్లు కడిగి బట్ట మీద ఆరబెడదాము. ఇట్లా రుద్దుతూ కడుక్కోవాలి. టమాటా అన్నీ మంచి ఇట్లా ఫ్రెష్గా ఉన్నాయి చూసి తీసుకోవాలండి. కడిగి ఆరబెట్టుకుందాం. టమాటాలు ఒక బట్ట పరుచుకొని దాని మీద ఎల్లిపాయలు టమాటాలు ఆరబెట్టుకుందాం. మంచిగా ఆరినాక నీళ్ళ తడి ఏం లేకుండా ఆరినాక కట్ చేద్దాం. ఫ్యాన్ కింద వేసి ఒక గంట చేపటి కనుక ఆరినాయి. నీళ్ళ తడి అస్సలు ఏమాత్రం లేదు, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, ఇది ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి. టమాటాలకు అన్నిట్లా కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకుందాం. టమాటాలు మొత్తం కొంచెం పెద్దగా ఉన్న టమాటా అయితే 8 ముక్కలు, చిన్నగా ఉన్నదైతే ఈ మాత్రందైతే 5 ముక్కలు, ఇట్లా ఇట్లా కట్ చేసుకుందాం. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నిల్వ పచ్చడి కావాలంటే ఇట్లా మనము చేసుకోవచ్చు. అట్లా ముక్కలు ఎండలో ఎండబెట్టుకునేది అయితే ఒక 2 రోజులు అట్లా పడుతుంది, కానీ దానికి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 నెలల వరకు హ్యాపీగా తినేయచ్చు. బయట పెట్టుకుంటే 10-15 డేస్ కనుక ఫ్రెష్గా ఉంటుంది. అన్నిట్లనే కట్ చేసుకుందాం. ఇవన్నీ కట్ చేసుకున్నా. ఇప్పుడు కొలుచుకుందాము. ఏదైనా ఒక కప్పు తీసుకొని మనకు అన్ని ఉప్పు కారాలన్నీ కొలత చూసుకుంటేందుకు ఐదు కప్పులు అయినాయి. మనం ఒక కడాయి పెట్టుకొని అరకప్పు విజయపల్లి నూనె వేసుకున్న టమాటాలు ఉడికించుకోవడానికి. నూనె వేడైంది కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకుందాం. దగ్గర పడనియాలి కలుపుతూ. టమాటాలు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో బోడగా చింతపండు ఇది కడిగి వేసుకుందాం. చింతపండు మీద ఈ పుచ్చ, ఈ నారలు ఇవన్నీ తీసుకున్నది 1 కప్పు. ఐదు కప్పులకు ఇట్లా 1 కప్పు ఇది చింతపండు వేసుకుంటే కరెక్ట్ అదే కొలత. ఈ సైజు 2 ఎల్లిగడ్డలు ఒలుచుకుంటే ఈ పాయలు వచ్చినాయి. చితగ్గొట్టుకుందాం. మనం దగ్గర ఉండే ఇట్లా కలుపుతో ఇది ఉడికించుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయ్యేదాక ఆయిల్లోనే పెట్టుకొని తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అరకప్పు కల్లుప్పు వేసుకుంటున్నా.
ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటాల ఏం నీరు అస్సలు ఉండకూడదు, ఉంటే పచ్చడి పాడైపోతుంది. ఇందులో ఉన్న నీరు అంతా ఎగిరిపోయింది. ఇంకో ఇంట్లోకి ఇక బుడగల లెక్క వస్తుంది చూడు, అట్లా నీరు అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు తీసేసుకొని చల్లగా చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టమాటా చల్లగా అయ్యే వరకు మనం మెంతిపిండి, ఆవాలు ఫ్రై చేసుకొని 1 కేజీ టమాటాకు 1 టేబుల్ స్పూను మెంతులు సిమ్లోనే పెట్టుకొని ఎంచుకోవాలి. కొంచెం దూరగా వేగినాయి కదా, ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. 1 కేజీ టమాటాకు 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఇక మెంతులు ఏమాత్రం వేగకపోయినా కూడా కొంచెం చేదొస్తుందండి, అందుకు మనం చూసుకొని ఎంచుకోవాలి. ఇవి ఆవాలు మెంతులు అన్నీ సమంగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక గిన్నెలకు తీసుకున్నాం. ఇవి కూడా చల్లగయ్యేలోపు ఈ తాలింపు పెట్టుకుందాం. ఏ కప్పుతో అయితే టమాటాలు తీసుకున్నామో అదే కప్పుతో విజయపల్లి నూనె తీసుకుంటున్నాండి. అదే కప్పుతో 2 కప్పులు విజయపల్లి నూనె వేడైంది కదా, 1 టేబుల్ స్పూను పచ్చెనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర. ఇదంతా వేగాలి. ఇట్లా చూసుకోవాలి, పచ్చెనగపప్పును తీసి వేగిందో లేదో చూసుకోవాలి. చూసుకొని 1 టేబుల్ స్పూను ఆవాలు, ఆవాలు లాస్ట్లో వేసుకుంటే వేగిపోతాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి తాలింపు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా ఎల్లిపాయలు ఇట్లా వేగుతున్నాయి చూడు, ఇంకా నురుగు వస్తుంది కదా బుడగలు. ఇప్పుడు ఒక 5-6 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఆ వేడికే వేగిపోతుంది. ఒక 8 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. 1 టీ స్పూను పసుపు. ఇవి పూర్తిగా చల్లగా చేసుకుందాం. నూనె మొత్తం చల్లగా అయ్యేదానికి. తాలింపు చల్లగా అయ్యేలోపు నేను ఇది ఒకసారి పల్చిచ్చుకుంటా, మిక్సీ పట్టుకుంటా. చింతపండు, టమాటా, ఇది మిక్సీ పట్టుకోకుండా ఏం కాదు, కానీ మా ఇంట్లో ఇష్టపడారండి ఇట్లా, అందుకు నేను మిక్సీ పట్టుకుంటున్నా. మీకు మిక్సీ పట్టుకుండా వద్దనుకుంటే కూడా అట్లనే కూడా చేసుకోవచ్చు పచ్చడి. జీలకర్ర, మెంతులు, ఆవాలు కూడా మిక్సీ పట్టుకుందాం. మనం తీసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్, మెంతుల ఆవాల పౌడర్ కూడా ఇందులో కలిపేసుకుందాము. నేను 3 మ్యాంగో కారం పొడి తీసుకుంటున్నా. మీరు కావాలంటే వేరే కారం అయినా తీసుకోవచ్చు. ఏదైనా కానీ పచ్చళ్ళల్లో వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. మనం ఏ కప్ తోటి అయితే టమాటాలు కొలుచుకొని తీసుకున్నామో అదే 5 కప్పుల టమాటాలకు 1 కప్పు 3 మ్యాంగో కారం వేసుకున్నా. అన్నీ దీంతో కొలుచుకున్నా.
ఇది మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని మనకి ఊరగాయ కారం వేసుకుంటేనే మంచి కలర్ కానీ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ బాగుంటుంది. ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకున్నా కదా, ఇప్పుడు తాలింపులో వేసుకుందాం. ఈ టమాటా పచ్చడిలకు తాలింపు కొంచెం ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇది ఇప్పుడైనా తినవచ్చు, ఒక రోజు ఊరితే ఇంకా చాలా బాగుంటుందండి. మనం అప్పటికప్పుడు చేసినాం కనుక ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదు. ఒక 15 రోజులు అట్లా బయట పెట్టుకున్నా ఫ్రెష్గా ఉంటుంది. ఒక 2 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఫ్రెష్గా ఉంటుంది. అంతే అండి. మనం ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా చూసుకొని రుచి చూసుకొని వేసుకోవచ్చు. నేను వేసిన కొలతలకు మాత్రము ఇవేం తక్కువ కాదు. మీకేమైనా తక్కువ అనిపిస్తే రుచి చూసుకొని వేసుకోవచ్చు. ఇంకా ఈ టమాటా ఊరగాయ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన కొలతలతో పర్ఫెక్ట్. వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడే ఇట్లనే వేసుకొని తిన్నా బాగుంటుంది. లేదంటూ ఒకరోజు ఊరినాక రేపు తిన్నా చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.